టక్ జగదీష్ గురించి Yes. మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు ఆల్రెడీ. ఐ థింక్ శివ స్ట్రెంగ్త్ తన 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 ఫ్యామిలీ ఎమోషన్సే తన స్ట్రెంగ్త్ బేసిక్గా. అండ్ మీరు నిన్ను కోరి చూసినా మజిలీ చూసినా సరే తన ఇమోషనల్ రిలేషన్షిప్స్ అన్నింటినీ చాలా బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తాడు. అండ్ టక్ జగదీష్ ఐ థింక్ ఆ విషయంలో నెక్స్ట్ లెవెల్. అంటే నిన్ను కోరి విషయంలో ఇద్దరు ముగ్గురు మధ్య, మజిలీ కూడా ఇద్దరు ముగ్గురు మధ్య అంతే కదా. అయితే ఈసారి చాలా పెద్ద సెటప్ని పెట్టుకున్నాడు. అండ్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే చాలామంది ఇంతకుముందు అంటే ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది, కానీ మేము ఇంతకుముందు ట్రైలర్ చూపించిన వాళ్ళకి కూడా ట్రైలర్ చూస్తేనే కళలో నీళ్ళు తిరిగినాయి. సో అది శివ స్ట్రెంగ్త్ అది. అండ్ ఇప్పుడు టక్ జగదీష్ అలాంటి టక్ జగదీష్, అంత ఇమోషనలీ రిచ్ ఉన్న టక్ జగదీష్ ఒక ఫ్యామిలీతో రిలేషన్షిప్స్తో బ్యూటిఫుల్గా ఒక సినిమాగా పిక్చరైజ్ అయిన టక్ జగదీష్ పండగ రోజు రావటం, వినాయక చవితి రావటం చాలా సంతోషంగా ఉంది. ఏడిపించారు కదా పండగ పూట. ఏమో అంటే చెప్పలేము, కానీ డెఫినెట్గా చాలా హ్యాపీ టీయర్స్, ఆనంద బాష్పాలు అయితే గ్యారంటీ. అండ్ ఒక సినిమా అయిపోయిన తర్వాత పండగ రోజు చాలా బాగా గడిపామన్న ఫీలింగ్ మాత్రం రావటం అందులో డౌటే లేదు. సో శివ గారు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో హీ హెల్ప్ మీ అలాట్ బీట్ ఆన్ సెట్ ఆర్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద షూట్. సో హీ మేడ్ థింగ్స్ ఈజీ ఫర్ మీ. Yeah, and I had a lot of fun playing this character. It's a very authoritative character, yet there is a slight innocence to this character. So I really enjoyed playing Gumma. గుమ్మ మాకు ఇప్పుడు ముద్దు గుమ్మ గుమ్మ ఇవే వస్తున్నాయి. రోజు కుటుంబం అంతా కలిసి చూడడానికి, దీనికంటే ముందు శివ నిర్వాణ గారి టీం ఉంటుంది, వాళ్ళని చూస్తే నాకు కుటుంబంలో అనిపిస్తుంది. ఏంటి వీళ్ళ మధ్య గొడవలు అవుతాయా, అసలు అవ్వవా అన్నట్టుగా అరుచుకుంటారు, పని చేసుకుంటారు, చూస్తే నాకు చాలా ఆనందం వేసింది. ఏంటి ఇంత ఈజీగా ఇంత ఆడుతూ పాడుతూ సినిమా చేస్తారా అని. అలాంటి ఒక కుటుంబం, తెలుగు కుటుంబాల కోసం ఒక కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా చేసింది. సో నా రోల్ ఇలాగో ట్రైలర్లో చూశారు కదా, ఇంకొక 9 రోజులు ఆగితే చూడండి. ఓకే, సో యూ ఫెల్ ద టీమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎస్. Yeah, thank you so much for asking the questions so that we can pass the mic to you. ఎలా అయితే యాక్టర్స్ అన్ని జోనర్లు చేయాలనుకుంటామో, డైరెక్టర్లు కూడా అన్ని జోనర్లు చేయాలని కోరుకుంటాం. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. మామూలుగా నేను శివ నిన్ను కోరి కథ చెప్పినప్పుడు నిన్ను కోరి లాంటి సినిమా తన స్ట్రెంగ్త్ అనుకున్నాను. తర్వాత నేను మజిలీ చూసినప్పుడు కొంచెం దగ్గర జోనర్ అయినా సరే నిన్ను కోరికి ఎమోషన్స్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నాను. అయితే టక్ జగదీష్ కథ వచ్చి చెప్పినప్పుడే తన సీన్లు డిజైన్ చేసుకున్న విధానంలోనే యాక్షన్ మీద చాలా గ్రిప్ ఉంది, ఒక ఇంటెన్స్ ఒక డ్రామా మీద చాలా గ్రిప్ ఉంది అని అనిపించింది. అండ్ ఆ యాంగిల్ని నేనే ఇంట్రడ్యూస్ చేశాను కాబట్టి ఈ యాంగిల్ని కూడా నేనే ఇంట్రడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో దట్స్ హౌ టక్ జగదీష్ హ్యాపెన్. అంటే కమర్షియల్గా ఈ సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేది కోర్ ఎలిమెంట్స్లా కనిపిస్తున్నాయి, కానీ అన్నదమ్ముల రిలేషన్ అనేది కొంచెం ఉండటం ఇవన్నీ విషయాల కంటే కూడా ముఖ్యంగా నేను చెప్దాం అనుకుంటుంది ఏంటంటే, మనం తెలుగు తెర మీద ఇలా ఒక బ్రదర్స్ మధ్యలో ఒక రైవలరీ కానీ, ఒక రిలేషన్షిప్ కానీ, లేదంటే ఒక పెద్ద ఫ్యామిలీ మధ్య, వాళ్ళు చాలా కాంప్లెక్స్ ఫ్యామిలీ మధ్య ఉండే రిలేషన్షిప్స్ని కానీ, చాలా సున్నితమైన విషయాల్ని మనం హ్యాండిల్ చేసి చాలా రోజులు అయిపోయింది. అంటే మనం చిన్నప్పుడు లేదంటే మనం థియేటర్స్లో ఒక చిన్నపిల్లలుగా చూసి బాగా ఎంజాయ్ చేసిన కొన్ని సినిమాలు మనకు నాస్టాలజిక్గా బాగా గుర్తుంటాయి. కానీ అలాంటి సినిమాలు మనం లాస్ట్ 15-20 ఏళ్ళలో అయితే మనం పెద్దగా చూడట్లేదు. వేరు జానర్లు, లవ్ స్టోరీ, లవ్ ఇవి అని రకరకాల వాటికి వెళ్ళిపోయాం. సో టక్ జగదీష్ అన్నది
ఈరోజు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొత్త సినిమా, ఏదో మీరు చూడని ట్విస్ట్లు, టర్న్లు, లేదంటే ఆ, ఒక ఇప్పుడు దాకా ఎంచుకొని ఒక కాన్సెప్ట్, ఒక పాయింట్, అలాంటి సినిమా కాదు. టక్ జగదీష్ సినిమా అన్నది మన చైల్డ్హుడ్. మనకి చిన్నప్పటి నుంచి మనం ఏ సినిమాలు అయితే చూసి పెరిగామో, ఏవైతే ఇప్పుడు మిస్ అవుతున్నామో, మళ్ళీ ఆ సినిమాని ఒక నాస్టాలజిక్గా పండగ రోజు మళ్ళీ మీకు చూపించి, మళ్ళీ మీ గుర్తులన్నీ మీకు గుర్తు చేసేలా చేసే సినిమా. సినిమా చూస్తే ఉండే ఎక్స్పీరియన్స్ గురించి, హ్యాపీనెస్ గురించి అప్పుడే fast. స్టిల్ ఆ, ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ మీ ఒపీనియన్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పెద్దవాళ్ళండి నాకు చాలా. వాళ్ళు ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అండ్ పాపం వాళ్ళున్న సిచ్యువేషన్లో, వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళు అలా రియాక్ట్ అవ్వడంలో తప్పే లేదు. ఐ ఎంపథైజ్ విత్ దెమ్. కాకపోతే జగదీష్ నాయుడు కానీ, నాని కానీ, వాళ్ళ ఫ్యామిలీ కూడా. సో కాసేపు నన్ను బయట ఉండి చేస్తారన్న బాధ తప్పితే నాకు వాళ్ళంటే చాలా చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. అండ్ కానీ నేను వాళ్ళలో ఒకనే. ఆ విషయం వాళ్ళకి చెప్పాలని ఉంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి నా తరఫు నుంచి ఐ యామ్ వన్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ ఐ ఎంపథైజ్ విత్ దెమ్. అండ్ ఐ విష్ ఏదో నా సినిమా ఏదో ఆపేస్తాను ఇలాంటిదో అన్నట్టున్నారు. నిజంగా పరిస్థితులు బయట బాగున్నప్పుడు, ఏ సిచ్యువేషన్స్ లేనప్పుడు, నా సినిమా కనుక నేను కనుక థియేటర్స్కి వెళ్ళకపోతే అప్పుడు ఎవరో నన్ను బ్యాన్ చేయడం కాదు, నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా. యా నాన్నగారు యా ఎలా అన్నది ఇంకొక జస్ట్ ఒక 9 రోజుల్లో మీరు చూస్తారు. బట్ నాకు ముఖ్యంగా టక్ జగదీష్ విషయంలో శివ ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చిన విషయం అదే. ఎందుకంటే మనం అన్నీ ఒక ఫ్యామిలీ డ్రామాని మనం ఇంటెన్స్గా ట్రీట్ చేయడం మానేసి చాలా కాలం అయింది. అంటే పైన 2 జోకులు, 2 సెంటిమెంట్ డైలాగులు అలా అయిపోతున్నాయి. కానీ రిలేషన్షిప్లో ఉన్న కాంప్లెక్సిటీని టచ్ చేసి చాలా కాలం అయింది. అండ్ శివ వచ్చి కథ చెప్పినప్పుడు తను బేసిక్గా వైజాగ్ నుంచి, తన చూసిన క్యారెక్టర్లు, తన చుట్టూ ఉన్న ఫ్యామిలీస్లో ఉండే క్యారెక్టర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ క్యారెక్టరైజేషన్లు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పాడు. అంత ఒరిజినల్గా రూట్స్లోంచి వచ్చినప్పుడే ఒక డ్రామా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ ఊరికే మనం ఎక్కడో ఒక చాట ఒక రూమ్లో కూర్చొని రాస్తే రావు ఇలాంటి కథలు, టక్ జగదీష్ లాంటి కథలు. బేసిక్గా మన అప్బ్రింగింగ్లోంచి రావాలి. అది టక్ జగదీష్ అన్నది శివగా అలా వచ్చిందని నమ్మాను చెప్పిన వెంటనే కదా. అందుకే అది అంత యూనిక్గా ఉంది ట్రైలర్ చూసినప్పుడు. అండ్ రేపు మీరు సినిమా చూసినప్పుడు ఆ ఎమోషన్స్కి, ఆ క్యారెక్టర్స్కి ఇంకెక్కువ కనెక్ట్ అవుతారు. సినిమా అన్నది అక్కడ టీవీలో కానీ, లేదంటే ల్యాప్టాప్లో కానీ, ఫోన్లో కానీ, స్క్రీన్ మీద కానీ ఎక్కడైనా సరే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంటారు మన తెలుగు ప్రేక్షకులు. అయితే పరిస్థితులు అండ్ ఇలాంటి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక్కొక్క బడ్జెట్ ఉంటుంది, ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి కానీ, అందరి తరఫు నుంచి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు సడన్గా ఎవరో ఒక మాట అన్నట్టు, ఒక ఆర్టికల్లో ఎవరో ఏదో రాసేసినట్టు అంత సింపుల్ విషయం కాదండి. అందరి పరిస్థితులు, అందరి యాంగిల్స్లో ఆలోచించుకోవాలి. సో సినిమా అంటే ఇంత పిచ్చిగా, ఇంత ప్యాషనేట్గా పనిచేసిన నేను, శివ, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా ఒక డెసిషన్ తీసుకున్నామంటే అది జస్ట్ ఒక కమెంట్ రాసేసినంత ఈజీగా జరిగే పని కాదు. నేను ఎంతగా ఇది అందరితో కలిసి థియేటర్లో చూడాలనుకున్నాను. అట్ ద సేమ్ టైం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఐ థింక్ ఐ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ఎవ్రీ డైరెక్షన్. సో దానికి తెలుగు ప్రేక్షకుల్ని అసలు మనందరికీ రేపు అమెజాన్ అయినా, థియేటర్స్ అయినా, ఎక్కడైనా సరే మనందరికీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్తే తెలుగు ప్రేక్షకులు. వాళ్ళు ఎలా అయినా సరే ఆదరిస్తారని ఒక నమ్మకంతోనే సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇలాంటి లాక్డౌన్లు ఈ టైంలో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని షూటింగ్లు జరుగుతున్నాయి అంటే ఇంకా దేశంలో ఎక్కడా జరగనట్టుగా. ఐ థింక్ మన ఆడియన్స్ మన ఎంత పెద్ద స్ట్రెంగ్త్ అన్నది ఐ థింక్ దాన్ని మించిన ప్రూఫ్ లేదు. సో ఆడియన్స్ సైడ్ నుంచి సపోర్ట్ విల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ వీ విష్ దట్ ద సిచ్యువేషన్స్ అవుట్ సైడ్ విల్ గెట్ బెటర్ వెరీ వెరీ సూన్. అండ్ దెన్ వీ విల్ హ్యావ్ మళ్ళీ అపూర్వ వైభవం మళ్ళీ తిరిగి రావాలి త్వరగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నగారు ఈ సినిమా, సార్ నాన్నగారు ఇక్కడ ఈ సినిమా సిచ్యువేషన్ చూసి మీరు రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నారని, పరిస్థితులు అన్నిటి వల్ల వచ్చిన ఒక డెసిషన్కి అందరికీ అన్ని రకాలుగా దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనిపించి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఆ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంకా మీరు అడిగిన అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు రైజ్ అవ్వలేదు. సినిమాల్లో చెప్పాలని ఉంటుందండి. ఆ టైంకి అది మనకు ట్రిగ్గర్ అవ్వాలి. ఆ టైం నాన్నగారు కూడా ఆ జోన్లో ఉన్నారో లేదో చూసుకొని కుదిరినప్పుడు ఎన్ని కొత్త కథలైనా చేయొచ్చు, అలాంటి మంచి కథలు చేయొచ్చు. అంటే
ఏదైతే సొసైటీకి ఏదైతే ఒక మంచి విషయం చెప్పాలనుకున్నప్పుడు అలాంటి కథలు నానిగారు లాంటి వ్యక్తులు తొందరగా తీసుకెళ్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన ప్రతి ఇంట్లో కూడా పీపుల్ తొందరగా రిలేటివ్ అవ్వగలరు కాబట్టి నానిగారితోనే మంచి విషయాలు నానిగారి ద్వారా చెప్తే ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాయని నమ్ముతాను. అలాంటి సందర్భం ఎప్పుడు దొరికినా చేస్తాను. నా ఫ్యామిలీ మీద నాకున్న ఇష్టాన్ని నేను సినిమాలో చూపించాను. రేపు వినాయక చవితి రోజు మీరు సినిమా చూసి మీ ఫ్యామిలీ మీద మీకున్న ఇష్టాన్ని చూపిస్తారు. నా రెండో సినిమా నుంచి చేస్తూనే ఉన్నా ఆయనతో. నేను ఎక్కువ సినిమాలు చేసిన హీరో ఆయన. ఎనీ టైం కంఫర్ట్, ఇష్టం ఇవన్నీ. ఏదైనా సినిమాలో నానిగారు డైరెక్టర్ గారు ఏదైనా సినిమాలో తండ్రి సెంటిమెంట్ పెద్ద సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. రెండు మామూలుగా మన ఇంట్లో జనరల్గా మన సినిమాల్లోనే ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుందండి. మన ఇంట్లో అన్ని సెంటిమెంట్లు ఉంటాయి. సో మన ఇల్లు లాంటి సినిమా టగ్ జగదీష్, అన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వన్ ఆఫ్ దట్ టీమ్ ఫర్ మీ బికాస్ Shiva here, we together have worked on Ninukori, and then his family, and Ritu and me, we worked with in Navade Subramaniam. At that time, Ritu's was a very limited role, but this time it's a full-fledged role, and I'm very, very happy that we got back together for Tag Jagdish, which Ritu also had so much fun playing. And Nittu, this is first time I'm playing with her. So I kept calling her Nittu అని పిలుస్తున్నా, ఎందుకంటే సినిమాలో నిత్తు కాబట్టి. అసలు పేరు చెప్పు ఇప్పుడు. సిద్దిక్ష. బాబాయ్ నువ్వు మా ఫ్యామిలీ కదా, అది మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. స్టార్ అయిపోయింది ఆ ట్రైలర్తో. సో నా మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా సరే ప్రవీణ్ ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ ట్రైలర్ రిలీజ్ అయినా సరే ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. సో ఫ్రమ్ నా కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి హీస్ బీన్ అ ఫ్యామిలీ. సో ఐఎమ్ హ్యాపీ టగ్ జగదీష్ లాంటి ఒక ఫ్యామిలీ ఫిల్మ్లో అగైన్ ప్రవీణ్ ఇస్ ఆల్సో ఆ పార్ట్ అని. అండ్ తిరువీర్ హియర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అంటే నేను తన ముందు ఫిల్మ్ చూడలేదు, ఫస్ట్ ఇలాంటి ఒక రోల్ ఉంది సినిమాలో అన్నప్పుడు శివ వెన్ హీ టోల్డ్ మీ అబౌట్ ప్రవీణ్ తిరువీర్, నాకు అంటే దట్ వాజ్ హీఈస్ వెరీ హంబుల్, వెరీ స్వీట్ గై. Okay, and then the role he's playing is very, very exactly the opposite one. So I was not very sure how he'll play it, but the day I have seen his performance, the first scene which they shot with Thiruveer, which I was not a part of. Okay. When I went into the location, they showed me the scene, and I myself got scared with his performance. So I think he did a mind-blowing job. So this is a family reunion in a way. So I'm very, very happy. ఉండింది మూవీ, అరౌండ్ ద మూవీ, అండ్ చాలా హ్యాపీగా వెళ్ళేదాన్ని నేను షూట్కి. అండ్ ఆనెస్ట్లీ ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసాం మేము. సో కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. Wonderful. Same here. We are eagerly waiting to watch the film. And yes, there's one more question to Thiruveer actually. You play the anti-hero. How was your experience being the anti-hero against? ఎవరైనా యాక్టర్స్ని చూసే మా ఇంట్లో వాళ్ళకి, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తాను, నేను యాక్టర్స్ని చూశాను, వాళ్ళు నాతో మాట్లాడారు తెలుసా. అది నేను వీళ్ళ సినిమాలు చూస్తూ నేను యాక్టింగ్కి రాకముందు నుంచి చాలామంది, అంటే లైక్ రావు రమేష్ గారు, జగపతి బాబు గారు అంటే నాకు పిచ్చి. సో వీళ్ళందరితో యాక్ట్ చేస్తానంటే మీరు నమ్ముతారా లేదో నాకు తెలీదు. 4 రోజుల షూట్లో ఒక్కొక్కరు వచ్చారు. ఫస్ట్ డే ఐశ్వర్య రాజేష్ గారు, ఆ ముందు రోజు నైట్ నేను నిద్రపోలేదు. రేపు ఎలా చేస్తానో, నా వల్ల అవుతుందో లేదో నిద్రపోలేదు. సెకండ్ డే జగపతి బాబు గారు, ఆ రోజు నైట్ నిద్రపోలేదు, ముందు రోజు నైట్. థర్డ్ నాని గారు వచ్చారు, ఆ రోజు నిద్రపోలేదు. డానియల్ బాలాజీ గారు. నాకు ఇలాగా రేపు షూట్ అంటే ఈ రోజు నైట్ జాగారమే నాకు. ఒకరోజు జగపతి బాబు గారు చూసి బాగా చేసావు అన్నాడు, మానిటర్ చూశారంట ఆయన, ఆ రోజు నిద్రపోలేదు నేను. At least they didn't attack you on the same day కదా, మీకు టైం ఇచ్చారు అలవాటు చేసుకోవడానికి. సో ఈ సినిమా అన్నది నాకు వీళ్ళని చూడడమే ఒక ఆనందం అయితే, కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నాకు పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంతకుముందు సినిమాలు చేశాను కానీ నా ఫ్రెండ్స్తో, కొత్త యాక్టర్స్తో చేశాను. ఫస్ట్ సినిమా నాకు ఇష్టమైన యాక్టర్స్తో చేయడం చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు వేరే సినిమాలు చేయడానికి. సో టగ్ జగదీష్ అన్నది నాకు పర్సనల్లీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. Wow, wonderful that was. Thank you. And next question is to Shiva garu. So how was it to direct such a large, huge cast, star cast, and how did you go about the process? ఫ్యాక్ట్, ఎందుకంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, చాలామంది ఇక్కడ లేరు. ఇట్స్ వాజ్ లైక్ వెరీ ఎమోషనల్ మూమెంట్. అండ్ ఎక్కడ నాతో పనిచేసిన వాళ్ళు ఎక్కడ ఎవరున్నా కూడా వాళ్ళకి నేను ఇచ్చే ఇంపార్టెన్స్, నేను వాళ్ళని నమ్మే విధానం కానీ వాళ్ళని అభిమానించే విధానం వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, టగ్ జగదీష్ నాని గారికి కథ చెప్పిన దగ్గర నుంచి, షైన్ స్కిన్ ఆఫీస్లో నా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి 30-40 మంది ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరినీ నేను పేరు పేరున గుర్తుపెట్టుకున్నాను. మిమ్మల్ని ఎప్పుడూ నేను మనసులో తలుచుకుంటూనే ఉంటాను. అలాగే నా మొత్తం టెక్నీషియన్లు అందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పలేను, ఒకరికి చెప్పి ఒకరికి మర్చిపోతానని భయంతో ఇలా చెప్తున్నాను.
తగ్ జగదీష్ బిగినింగ్ నుంచి ఐడియా లెవెల్ దగ్గర నుంచి ఈ సినిమాకి పనిచేసిన క్రూ, క్యాస్ట్, టెక్నీషియన్స్, ఫస్ట్ కాపీ వరకు మిక్సింగ్, ఎఫెక్ట్స్ దగ్గర నుంచి టూ ఇయర్స్ పైనే హోల్డ్ చేశారండి అందరూ ఎక్సైట్మెంట్. నా ఐడియాని, నా విజన్ని, నా హార్డ్ వర్క్ని నమ్మి ఎక్కడ నేను లో అవ్వకుండా నాతో పాటు సపోర్ట్ చేసిన టోటల్ టగ్ జగదీష్ టీమ్కి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఎవ్రీ వన్ అండి. అండ్ అది మాత్రం ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. ఇంకా ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నేను. అది ఏది మాట్లాడినా ఇది కూడా మాట్లాడాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఏంటంటే ఇది 2 years మొత్తం షూటింగ్ ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత మొట్టమొదటిగా మేము వేసిన డేట్ April 16. దాని తర్వాత 23 అయింది. ఆ తర్వాత మేలో ఒక డేట్ అనుకున్నాం, జూన్లో ఒక డేట్ అనుకున్నాం, జూలై అనుకున్నాం, జూలై ఎండ్ అనుకున్నాం, ఆగస్ట్ అనుకున్నాం. ఈ ఓవరాల్ ప్రాసెస్లో నానిగారు నేను ఆయన పెంట్ హౌస్లో కూర్చొని, నానిగారు ఈ ఇంటర్వల్ బ్యాంక్ ఇలా విజిల్స్ పడతాయి, ఈ ప్రీ క్లైమాక్స్కి ఇలా క్లాప్స్ కొడతారు, అక్కడ అదిరిపోద్ది ఇక్కడ అదిరిపోద్ది అని ఎన్నోసార్లు మేము హక్ చేసుకుని ఎరక్కొట్టేసాం. అలా ఎన్నో మూమెంట్స్ థియేటర్లో ఆ టైంకి అది జరుగుద్ది, థియేటర్లో ఈ టైంకి ఇది జరుగుద్ది, చింపేసాం అని ఎంతో ఎక్సైట్మెంట్. అట్లాగే మొత్తం మేము టీము థియేటర్లో అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అన్నప్పుడు, థియేటర్లో అది లేదు అన్నప్పుడు అది ఎలా ఉంటుంది అనేది నానిగారికి నాకు మాత్రమే తెలుసు. ఓకే. అండ్ నేను ఇప్పుడు కూడా నేను ఎమోషనల్ అవుతుంది నానిగారి కోసం. ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు ఆయన కోసం. నేను ఒక క్వశ్చన్ చెప్తా. ఐమాక్స్లో 8:45 తెలుగు సినిమా, ఆయన సినిమా రిలీజ్ అయితే ఆయన 2.5 గంటల సినిమా డోర్ దగ్గర నిలబడి వాచ్ చేస్తాడు. ఎంతమందికి తెలుసు మీకు? 2.5 గంటలు ఆయన ప్రతి సినిమా అలానే చూశాడు ఆయన. నేను ఇన్నుకోరు సినిమా ఫ్రంట్లో ఎక్కడో మేము అందరం కూర్చొని చూస్తుంటే ఆయన డోర్ దగ్గర చూస్తాడు. ఏంటి నాన్నగారు అక్కడ నుంచి చూస్తారంటే, నీకు తెలియదు శివ, థియేటర్లో ఒక మూమెంట్కి ఒక క్లాప్స్ పడతాయి, ఒక మూమెంట్కి అందరూ మూడ్లోకి వెళ్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అది నాకు ఇష్టం, నాకు అలా డోర్ దగ్గర నిలబడి చూడడం అని. అలాంటి మనుషుని పట్టుకొని ఒక ప్రోపగండా ఒకటి, నేను మనుషులు ఎవరు చెప్పారు దేనికి మీడియా వాళ్ళు ఏం రాస్తారు అదంతా తెలియదండి. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉండే ఎమోషన్ అందరికీ తెలియాలని రూల్ లేదు. పర్స్పెక్టివ్స్ మారిపోతూ ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళేసరికి మారిపోతూ ఉంటాయి. కమింగ్ టు ద ప్రొడ్యూసర్, సో షైన్ స్కిన్స్తో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది. ఆల్రెడీ నేను 2వ సినిమా చేస్తున్నాను. వాళ్ళతో ఉంటే నాకు సొంత ప్రొడక్షన్లోనే నేను సొంతంగా నా డబ్బులతో నేను సినిమా తీసుకున్నట్టు ఉంటుంది. సో అలాంటి సందర్భంలో ఒక 5 నెలలు వెయిట్ చేసి 2 సంవత్సరాలు సినిమా చేసి నా దగ్గరికి వచ్చి నానిగారిని నన్ను రోజు కలిసేవాళ్ళు. రోజుకి 2 సార్లు ఫోన్ చేసి ఏం చేద్దాం సార్, ఇలా అప్రోచ్ అవుతున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారని. ఏ ఒక్కరోజు మాకు తెలియకుండా ఆయన ఏం చేయలేదండి. మేము ఆపాం, లేదు సాహు గారు బెటర్ అవుద్ది అని. బట్ సిచ్యువేషన్స్ నెల ఎప్పుడు బెటర్ అవుతుందో తెలియని పరిస్థితి. అట్లీస్ట్ ఇప్పుడు బెటర్ అవుతుందని తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలని అన్నప్పుడు ఓన్లీ ఒకటి ఏంటంటే బెటర్ అయ్యేదాకా ఆగడం తప్ప ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే పర్సనల్గా నాకేంటంటే ఈ సినిమాని 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు, అంటే మా నాన్నగారు మా అమ్మగారు వయసులో వీళ్ళందరూ చూడాలనుకున్నాను. మీరందరూ హానెస్ట్గా చెప్పండి, టగ్ జగదీష్ ఫ్యామిలీతో చూస్తే ఇంట్లో చిన్న పిల్లలను పెట్టుకొని 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లేడీస్ వెళ్ళా ఉందా పరిస్థితి? ఇలాంటివి ఎన్నో ఆలోచించుకొని నానిగారు నేను మాట్లాడుకొని ఇద్దరం సౌకర్యం చెప్పాం, అవసరమైతే మీకు రిలీజ్ తర్వాత స్టేక్స్లో తేడా వస్తే మా ఇద్దరు రెమ్యునరేషన్లో బ్యాలెన్స్లు కూడా ఇవ్వక్కర్లేదు అని. అండ్ ఎంత ఫైట్ చేయాలి ఇంకా. సో ఇంత థియేటర్లో సినిమా రావాలని ఇంత కోరుకునే ఒక మనిషిని, ఇండస్ట్రీలో సినిమా చాలా పెద్దదని నమ్మే మనిషిని గురించి అలాగా మాట్లాడడం కరెక్ట్ కాదండి. అండ్ ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యాను. ఫైనల్లీ ఇప్పుడు మీకు రీజన్ అయితే చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నాకు అండ్ థ్యాంక్స్ టు అమెజాన్ ప్రైమ్, ఎందుకంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, రేపు వినాయక చవితి రోజు పండగ రోజు ఇంతమంది ప్రజలకు టగ్ జగదీష్ సినిమా చూపించగలిగే అవకాశం నాకు వచ్చిందంటే దట్ టు ప్రైమ్ పీపుల్. అమెజాన్ ప్రైమ్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ద సబ్స్క్రిప్షన్స్. సో రూరల్ ఏరియాలో కూడా ఉన్నారు అమెజాన్ ప్రైమ్కి సబ్స్క్రిప్షన్స్. సో దట్ మై ఫిల్మ్ విల్ గో ఇన్ టు ద రూరల్ ఏరియాస్ ఆల్సో ఈజీలీ బికాస్ ఆఫ్ ద అమెజాన్ ప్రైమ్. అండ్ మై మదర్, మై ఫాదర్ and everybody like that, everybody can see the Tug Jagdish film on Vinayak Chavithi day. This is what we are expecting. It's not about, see, మరి మిగతా ప్రొడక్షన్లో మిగతా సినిమాలు అంటే ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యావ్ అన్ ఇండివిజువల్ ఒక స్ట్రాటజీ ఉంటుంది. అందరు ప్రొడ్యూసర్స్కి ఒకే సిచ్యువేషన్ మనం అప్లై చేయకూడదు. కొంతమందికి పాసిబుల్ కాదు, కొంతమందికి పాసిబుల్ అవుతుంది, కొంతమందికి వాళ్ళని అప్రోచ్ అయ్యే విధానంలో ఉండే తేడాల వల్ల వాళ్ళు చూస్ చేసుకోలేరు. సో మనం ఏం చేయాలి, డిఫరెంట్ బ్యానర్స్ని డిఫరెంట్ హీరోల్ని అందరినీ కలిపి ఎప్పుడు కూడా స్టేట్మెంట్లు అవి పాస్ చేయకూడదు. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఏ ప్రొడక్షన్ కంపెనీకి ఆ ప్రొడక్షన్ కంపెనీ స్ట్రాటజీ ఉంటుంది. ఎవరికి ఏది మంచో అది చేసుకుందాం. నిర్వహణ చెప్తున్నాడు, వినాయక చవితి రోజు సినిమా అదిరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసి ఈరోజు ఇక్కడ లేకుండా ఉన్నారు.
అది అస్సలు నాకు నచ్చలేదు. అందుకే పేరున వాళ్ళ పేర్లు నేను చెప్పను. భూషణ్, గురు అండ్ లక్ష్మీ నాయుడు. And then how does this film add value to your filmography? तो मैंने क्या नया हाँ, आपने क्या विषय ट्राई किया टक जगदीश पिक्चर से. हाँ, मैंने पहली बार टक जगदीश के एक रिलीज से पहले जो मैं एक बताऊं? इवेंट हो रहा है, हाँ. पहली बार वो इवेंट में मैं हिंदी में बात कर रहा हूँ. मैंने सोचा आप पहली बार टक की है. हाँ फिल्म नहीं के लिए, टक नहीं? बहुत बार किया. ओह ठीक है. तब उतना से एज? I mean, जब that's मैं it. छोटा बच्चा था तब से Oh, बहुत बार टक किया. that's it for the second question. ज- How does second- the film add value to your filmography? हर फिल्म मैं सोचता हूँ कि जब किसी को लोगों को जब पिक्चर पसंद आएगी तो ऑटोमेटिकली हम और भी ज़्यादा नज़दीक बनेंगे, क्लोज बनेंगे Okay. ऑडियंस You के get more साथ. closer to the audience. Okay, तो I'm टक just जगदीश लोगों को बहुत पसंद आएगा और मुझे भी और बहुत सारा अपनाएंगे. तो डेफिनेटली मेरा फिल्मोग्राफी में एक ఫెదర్ होगा. ఫెదర్ ని హిందీలో ఏమంటారు నాకు తెలియదు కాబట్టి I never knew that Nani Garu could speak so, good. నో ఇది నేను హిందీ మాట్లాడడానికి కష్టపడి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నేను చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతా. కానీ అది ఏ హిందీయో తెలుసా? హైదరాబాదీ హిందీ అంటారు దాన్ని. అదే ఇందాక అన్నా కదా, ఉన్నా ఇచ్. కైకు ఐసా నై హోతా యారు, అరే క్యూ రే ఇలా మాట్లాడతాం. అరే జా రే తు ఇద్దరు ఇష్టారు రే మే అబ్బి అతో పిల్ల జమీందార్ అంతా అవంతా హైదరాబాదీ హిందీ. అది రాకుండా ఉండడానికి కష్టపడాల్సి వచ్చింది. ఇది ఏ భాషలో? You wish. I mean, English would be preferably. ఇంగ్లీషా? Yeah. Okay, no, I think it is fun when it comes to the shoots. It's not, it does look very difficult on screen, but I think our teams and our fight masters, our fighters, and the rest of the technical crew makes it so comfortable for all of us actors with every film. I know a lot of people keep saying such a risky stunt, how this hero would have done, but trust me, we are very well taken care of. Everybody, plans everything beforehand. They try and see all the safety measures and we do it. So I think that's absolutely not an issue. It looks looks like a lot of struggle, but we are at comfort. And when we watch it on the big screen, even we ourselves think sometimes, did we do this? Yeah. That was amazing to know. నమస్కారం. ట్రైలర్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. నాకు చాలా హ్యాపీగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ శివ అన్న, నాని అన్న, ప్రొడ్యూసర్స్, మై టక్ జగదీష్ ఫ్యామిలీ అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ. మా టక్ జగదీష్ ఫ్యామిలీని మీ ఫ్యామిలీతో కలిసి మూవీ ప్రైమ్ వీడియోస్లో సెప్టెంబర్ 10th రోజు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. That was so cute. Wow. సిద్దిక్ష. మాల పార్వతి ఓ వెరీ గుడ్. మా నానమ్మ గేసింది. డైరెక్ట్ మెయిన్ కదా. నాని అన్న, రితువమ్మ అక్క, అందరు ఇష్టం. నీకు లేడీస్ పక్షపాతం ఉంది. మూడు పేర్లు ఇద్దరు వేలు అడ్జస్ట్. టక్ జగదీష్ ఇన్ తెలుగు. అండ్ యూ హ్యావ్ సీన్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్. షీ ఈజ్ మాల పార్వతి. She did brilliantly, and Nani's mother character she played. It's a very good artist, and thanks to Mala Parvati garu also, because it's a crucial and big role, but she is not there. పోనీ మూడు చెప్పు ఎందుకు చూడాలి? టక్ జగదీష్ గురించి చెప్పాలంటే ప్రవీణ్ ఒక ఫైట్ ఉంది సినిమాలో, ప్రవీణ్ సాంగ్ ఉంది, అలాంటివి. అప్పుడు రారేమో అయితే టక్ జగదీష్ నాకు తెలిసి February 10th, 2020లో షూటింగ్ స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం ఒక 15 to 20 days పొలాచి అండ్ అది పళని ఏరియాలో చేసాం. అది అయిన తర్వాత వచ్చిన తర్వాత 3-4 days గ్యాప్ తీసుకుని ఈస్ట్ గోదావరి షెడ్యూల్కి వెళ్ళాం. అదొక 20 days తర్వాత అక్కడ నుంచి కాల్ వచ్చింది షూటింగ్స్ ఆపమన్నారని. ఒక రోజు ఏదో ప్యాచ్ వర్క్ ఉంటే ఫినిష్ చేసుకుని వచ్చాం. అక్కడ నుంచి 6 నెలలు ఆగాం. తర్వాత మళ్ళీ ధైర్యం చేసాం, మళ్ళీ అవుట్డోర్. ఎక్కడంటే కర్నూలులో ఉంటూ మహబూబ్ నగర్ కదా నాని బాబా గుడేది కాదు, సెకండ్ టైం మన అవుట్డోర్ వెళ్ళింది ఎక్కడికి అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఉందని చాలా తక్కువ సినిమాలు జరిగినాయి, 1-2 సినిమాలు జరిగి ఉంటాయి.
అక్కడ ఎక్కడ ఈ 3 అవుట్డోర్లోనూ కూడా ఒక 35 నుంచి 40 మంది ఆర్టిస్టులు ఉండేవారండి. ఆర్టిస్టులు ఎవరంటే హీరో హీరోయిన్ కాకుండా జయపతి బాబు గారు, రావు రమేష్ గారు, నరేష్ గారు, నాజర్ గారు, మాలపార్వతి గారు, రోహిణి గారు, దేవదర్శన్ గారు, ఇలా ఇంతమంది ఉండి తర్వాత లాక్డౌన్ తర్వాత మేము అవుట్డోర్ వెళ్ళినప్పుడు కర్నూలుకి అక్కడ 40 మంది యాక్టర్స్ కాకుండా 1000-1500 మంది జూనియర్స్ ఉన్నారండి ఒక సాంగ్ కోసం. కరోనా తగ్గిందో లేదో తెలియదు, అక్కడ ఏముందో తెలియదు. మాస్క్ పెట్టుకోవడం అంటే యాక్ట్ చేసినప్పుడు తీయాలి కదా, మిగతా వాళ్ళు పెట్టుకున్న యాక్టర్స్ తీయలేరు. ఇంకా అది ఇంక దేవుడి మీద భారం వేసి చేసుకుంటూ వెళ్ళాం. మళ్ళీ సినిమా ఫినిష్ అయ్యి డేట్ అయినా వచ్చేసే టైంకి మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. సో టక్ జగదీష్ అనేది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేనైతే 10వ తారీఖు థియేటర్లో ఉంటే 8:45కి ఖచ్చితంగా అక్కడ ఉంటాం కాబట్టి అది మిస్ అవుతుందని బాధ నాకు కూడా ఉంది. మనం థియేటర్కి సినిమాకి వెళ్తుంటే రేపు ఎవరెవరు కలిసి వెళ్దాం, ఎవరి కారులో వెళ్దాం అని చెప్పి స్నానం చేసి బట్టలు వేసుకున్నప్పటి నుంచి ఆ థాట్స్లో ఉండి అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు దాని నుంచే డిస్కషన్ ఉంటుంది. ఆ సినిమా 1 గంటన్నర మనకు కంటిన్యూ అవుతుంది. భారీ హిట్ సినిమా అయితే ఆ రోజంతా ఉంటుంది. ఎక్కడ ఎవరు ఫోన్ చేసుకున్నా అదే మాట్లాడుకుంటుంటాం. అంత అటువంటి సినిమా థియేటర్లో చూడకుండా ఇంట్లో చూడాల్సి రావటం నిజంగా దురదృష్టకరమే. కానీ దాని తాలూకు వ్యాపారుల్లో మిగతా లెక్కలన్నీ ఉంటాయి. అందరూ కూడా థియేటర్లో చూడాలని అనుకుంటారు. ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఖచ్చితంగా చూడాలి. ఎందుకు చూడాలంటే చాలా రీజన్స్ ఉన్నాయి. 1, 2, 3 రీజన్స్ చెప్పలేం. ఇందాక సుదీక్ష చెప్పినట్టు మా టక్ జగదీష్ ఫ్యామిలీని మీ ఫ్యామిలీతో కలిసి చూడండి అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రేక్షకులకి అందరికీ ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని. నేను కలుసుకొని చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా చాలా పెద్ద బ్రేక్లు వచ్చినాయి అనుకోకుండా. ఇక నుంచి కంటిన్యూస్గా బ్రేక్లు లేకుండా మీ అందరినీ కలుసుకోవాలి, ప్రేక్షకులను కలుసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంతకు ముందులా సంవత్సరానికి 2-3 సినిమాలతో కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.